కిక్ కోసం మీ అందరికి స్వాగతం. నేను మీ అభిలాష్. ఇవాళ ద ఫోర్త్ స్పోర్ట్ ఆఫ్ కిక్ కోసం మా 4వ వీల్ ఫార్ములా 1 గురించి మాట్లాడుకోవడానికి మా టీం అంతా రెడీగా ఉంది. వెల్కమ్ భార్గవ్, చరణ్ అండ్ రవి. సో న్యూ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, బెహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్, అండ్ కొత్త టీమ్స్ అన్ని రెడీ అయినాయి విత్ ఆల్ దేర్ న్యూ డ్రైవర్స్, న్యూ ఇంజన్స్ అన్ని టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద డ్రైవర్స్? ఏమనుకుంటున్నారు? డ్రైవర్ లైనప్స్ ఎలా ఉంటాయి అండ్ హౌ దే ఆర్ గోన్ పెర్ఫామ్ అనుకుంటున్నారు? చెప్పు చరణ్. సో అభిలాష్, మన ఛాంపియన్స్ మర్సిడీస్ చూసామంటే సేమ్ లైనప్పే, బోటాస్ అండ్ హామిల్టన్, అండ్ ఇద్దరు 1 year కాంట్రాక్ట్స్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఎలా చేంజ్ చేస్తారో చూడాలి. బట్ ఈ ఇయర్కి అయితే వీ కెన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మర్సిడీస్ నుండి. లైక్ లాస్ట్ సీజన్ ఎలా అయితే గెలిచారో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ ఇయర్ కూడా పెద్ద మారదు. టెస్టింగ్ రిజల్ట్స్ కొంచెం నాట్ దట్ గ్రేట్ ఉన్నా కూడా ఈసారి కూడా మర్సిడీస్ డామినేషన్ ఉండొచ్చు. సో ఇంకా మన సెకండ్ ప్లేస్ టీం రెడ్ బుల్ చూసామంటే ఈసారి ఆల్బాన్ వెళ్ళిపోయాడు. ఆల్బాన్ లాస్ట్ సీజన్ డిసప్పాయింట్ చేశాడు. లైక్ అతనికి ఇచ్చిన కార్కి ఆయన జస్టిఫై చేయలేకపోయాడు. అండ్ దానివల్ల సర్జియో పెరెస్ వచ్చాడు రెడ్ బుల్లోకి. అండ్ పెరెస్ అంటే చాలా సంవత్సరాలుగా ఉన్నాడు F1లో, వెరీ కన్సిస్టెంట్ డ్రైవర్, టైర్ మేనేజ్మెంట్లో అసలు తోపైన. సో పెరెస్ నుండి అయితే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మర్సిడీస్ కార్, రెడ్ బుల్ కార్ కూడా ఈ సీజన్ చాలా ఇంప్రూవ్ అయింది. లైక్ ఇంజన్ కానీ చూసామంటే, లైక్ ఈరోజే హోండా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది సెయింగ్ అంటే మేము పవర్ పెరిగింది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ తగ్గించాము, అండ్ ప్యాకేజింగ్ ఇంప్రూవ్ చేసాము. ఇది మా ఫైనల్ సీజన్ ఇన్ F1 కాబట్టి డెవలప్మెంట్లో మేము ఈ సీజన్ ఒక హైలో ఛాంపియన్షిప్ కొట్టేకి ట్రై చేస్తామని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో లైక్ వి ఆర్ గోయింగ్ ఆన్ ఆల్ అవుట్ అటాక్, మొత్తం విల్ గివ్ అవర్ మాక్సిమం ఎఫర్ట్స్. మాక్సిమం ఎఫర్ట్. సో ఛాంపియన్షిప్ కష్టమే కానీ ఒక టైటిల్ ఛాలెంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా సీజన్ లో వన్ సైడెడ్ ఉండదు. ఒక టైటిల్ ఛాలెంజ్ అయితే నేను చూడొచ్చు అనుకుంటున్నా ఈ సీజన్. సో ఇంకా మూడో టీం దగ్గరకు వస్తే మెక్లారెన్, వాళ్ళ లైనప్ డానియల్ రికార్డో అండ్ లాండో నారిస్ అనమాట. లైక్ మోస్ట్ ఎక్సైటెడ్ పేర్ గ్రిడ్ లో ప్రెసెంట్ వాళ్ళే. డానియల్ రికార్డో ఇయర్ రెనాల్డ్ నుంచి మెక్లారెన్ కి వచ్చాడు. అండ్ మెక్లారెన్ వాళ్ళు ఇయర్ నుండి మెర్సిడీస్ ఇంజిన్ అవుట్పుట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి చాలా గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ మాత్రం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ 3rd place ఫినిష్ చేశారు అట్ కన్స్ట్రక్షన్ ఛాంపియన్షిప్. సో ఈసారి సైన్స్ వెళ్ళిపోయాడు, కార్లోస్ సైన్స్, కానీ రికార్డో ఇంకా బెటర్ అప్గ్రేడ్ ఏమో అనిపిస్తుంది నాకైతే మెక్లారెన్ కార్ ప్రెసెంట్. సో వాళ్ళు మంచి, నాకు తెలిసినంతవరకు ఈసారి కూడా 3rd place గట్టి కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు. అండ్ 4th టీం ఆస్టన్ మార్టిన్, కొత్తగా లాస్ట్ ఇయర్ రేసింగ్ పాయింట్ అండ్ ఈసారి ఆస్టన్ మార్టిన్ మార్చారు అనమాట. సేమ్ ఆ టీమ్ లో మా 4 time వరల్డ్ ఛాంపియన్ సెబాస్టియన్ వెటల్ ఉన్నాడు. అండ్ ఓనర్ కొడుకు లాన్స్ స్ట్రోల్ ఉన్నాడు కదా. సో ఈసారి ఆస్టన్ మార్టిన్ ఏమంటే అందరూ గ్రీన్ మెర్సిడీస్ అని చెప్పి కాల్ చేస్తారు, అది నార్మల్. లైక్ లాస్ట్ ఇయర్ మెర్సిడీస్ వాళ్ళు డామినేట్ చేసిన కార్ W11 వాడు తీసుకున్నారు, లైక్ సేమ్ లిట్టో దింపేశారు అని అంటారు. సో అండ్ ఈసారి చూద్దాం. సెబాస్టియన్ వెటల్ లాస్ట్ ఇయర్ బాగా డిసప్పాయింటెడ్ అది. లైక్ ఒకే పోడియం, చాలా సార్లు రిటైర్ అయిపోవడం, లైక్ టాప్ 10 బయట ఫినిష్ చేయడం. ఆయన క్యాలిబర్ కి లైక్ ఏమంటారు, నాట్ అప్ టు ద మార్క్ అనమాట. సో లైక్ ఈ ఇయర్ ఇంకా ఆస్టన్ మార్టిన్ మెర్సిడీస్ ఇంజిన్ తో లైక్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన ఫ్యాన్స్ కి అయితే. సో మనం నెక్స్ట్ చూసుకుంటే రెనాల్డ్ 5th టీం. డానియల్ రికార్డో ఏ టీం నుంచి అయితే వెళ్ళిపోయాడో ఆ టీం కి అలోన్సో జూనియర్ వచ్చాడని చెప్పాలి మళ్ళీ, అలాంగ్ విత్ ఎస్టెబాన్ ఆకాన్. ఆకాన్ లాస్ట్ సీజన్ చూసుకుంటే ఏమంటారు ఎండింగ్ ఆఫ్ ది సీజన్ లో చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. అండ్ దట్ కల్మినేటెడ్ విత్ పోడియం ఫినిష్ ఇన్ బారెన్, 2nd పొజిషన్ వచ్చాడు. సో ఆ పర్ఫార్మెన్స్ మీద ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు రెనాల్ట్ అయితే. ఆల్సో రెనాల్ట్ ఈస్ నౌ ఏమంటారు, లాస్ట్ ఇయర్ దాకా దే వర్ ఆల్సో సెల్లర్ ఆఫ్ దేర్ ఇంజిన్. మెక్లారెన్ వాజ్ యూజింగ్ రెనాల్ట్ ఇంజిన్స్, బట్ ఇప్పుడు ఓన్లీ దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఇంజిన్ అనమాట. సో దే డోంట్ హ్యావ్ ఎనీ, వాళ్ళకేం అబ్లిగేషన్స్ ఏం లేవు, మెక్లారెన్ అబ్లిగేషన్స్ ఇలాంటి ఇంజన్ కావాలి, అలా ఇంజన్ కావాలి అని చెప్పి. సో వాళ్ళకి ఇష్టమైన ఇంజన్, దే హావ్ మోర్ క్రియేటివ్ ఫ్రీడమ్, లైక్ వాళ్ళకి ఫ్రీడమ్ చాలా ఉందన్నమాట. ఇంకా అలోన్సో కూడా
2019 లో రిటైర్మెంట్ ఉన్నాడు, కానీ మళ్ళీ బ్యాక్ హాయ్ అని చెప్పి మళ్ళీ వచ్చాడు అనమాట ప్యాడక్ లోకి. సో టెస్టింగ్ లో చూసుకుంటే కూడా దేవర్ పేస్ ఓకే, కానీ రిలయబిలిటీ బాగా కనిపించింది. దేవర్ డూయింగ్ ఏమంటారు 130-140 ల్యాప్స్ ఇన్ వన్ డే. సో రిలయబిలిటీ పరంగా ఇస్ వెరీ గుడ్. పేస్ చూడాలి ప్రాక్టీస్ సెషన్ లో ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మనకి రెనాల్ తర్వాత టోరో రాసో, సిస్టర్ టీమ్ ఆఫ్ రెడ్ బుల్. టోరో రాసో కాదు, సారీ, ఆల్ఫా టౌరీ. ఆల్ఫా టౌరీ ఇట్స్ అ ఫ్యాషన్ బ్రాండ్. అదే లాస్ట్ సీజన్ దే చేంజ్ ఫ్రమ్ టోరో రాసో ఇంటూ రెడ్ బుల్స్ ఫ్యాషన్ బ్రాండ్ ఆల్ఫా టౌరీ. సో లాస్ట్ సీజన్ టాక్ కదా, సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే లాస్ట్ సీజన్ దేవర్ ఏమంటారు గ్యాస్లీ బాబాయ్ ఇటలీలో సంథింగ్ లైక్ 13 years ఆఫ్టర్ సెబాస్టియన్ వెటెల్ won his first race in 2007. మళ్ళీ గ్యాస్లీ won the race for ఆల్ఫా టౌరీ. సో యా, ఆల్ఫా టౌరీ ఇస్ డార్క్ హార్స్ అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయరు ఆ టీం నుంచి. సో బట్ దే పంచ్ అబౌవ్ దేర్ వెయిట్స్. ఎనీ రిజల్ట్ ఇస్ అ గ్రేట్ రిజల్ట్ వాళ్ళకి. దే పంచ్ అబౌవ్ దేర్ వెయిట్స్ కన్సిస్టెంట్లీ. సో అది దానికి కొత్త డ్రైవర్ వచ్చాడు వాళ్ళకి, రుకీ యూకి సనోడా. F2 ఛాంపియన్షిప్ లో సెకండ్ ప్లేస్ మొన్న ఏమంటారు లాస్ట్ సీజన్ కన్క్లూడ్ అయిన F2 లో. సో చూడాలి. సో ఎప్పుడైనా ఒక రుకీ వచ్చినప్పుడు ప్యాడాక్ లోకి ఒక కొత్త ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట, ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడు అని. సో యా, అది కూడా చూడొచ్చు మనం. ట్రూ. సో ఏంటి ఇంకా రాలేదు అనుకుంటున్న పెద్ద టీం నెక్స్ట్ ఫెరారీ. లాస్ట్ సీజన్ అంత డిసప్పాయింట్ చేసింది, మరి చాలా ఇయర్స్ తర్వాత వర్స్ట్ పర్ఫార్మెన్స్ అది. అది చాలా బాధగా ఉంది నాకైతే. నేను అసలు ఫెరారీ ఫ్యాన్ కూడా కాదు, కానీ నాకే చాలా బాధగా అనిపించింది. అంటే అందరూ అంటారు కదా, ఎవ్రీ వన్ హూస్ బోర్న్ ఫార్ములా 1 ఫ్యాన్ ఇస్ బోర్న్ యాజ్ ఎ ఫెరారీ ఫ్యాన్ అని చెప్పి. ఫెరారీ అంటే ఫార్ములా 1 అంటే ఫెరారీ గుర్తొస్తుంది. అలాంటి టీము ఆల్ఫా టౌరీ కంటే కింద ఉంది లాస్ట్ సీజన్. సో ఈ సీజన్ ఫెరారీలో వెటెల్ వెళ్ళిపోయి సైన్స్ వచ్చాడు మెక్లారెన్ నుండి. సో సైన్స్ రిలయబుల్, ఒక మంచి డ్రైవర్, రిలయబుల్, కానీ ఒక పెద్ద టీంలో ఎలా చేస్తానని చూడాలి. అది ఇంకా అతని మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇప్పుడే. స్లోగా రైజ్ అవుతాడు నాకు తెలిసి. అండ్ ఇంకా చార్ల్స్ లెక్లెర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా యంగ్ డ్రైవర్ అండ్ చాలా పొటెన్షియల్ ఉంది, ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ సీజన్. అసలు వెటల్కి లెక్లెర్కి అంత డిఫరెన్స్ ఉంటే అసలు అర్థం కాలేదు, అసలు లెక్లెర్కే వేరే లెవెల్ ఉన్నాడా లేకపోతే వెటల్కి ఏమైనా అయ్యిందా అని. సో లెక్లెర్క్ మళ్ళీ ఈ సీజన్ బాగానే చేస్తాడు. అండ్ ఫెరారీ కూడా ఈ సీజన్ ఇంప్రూవ్ అవుతుంది పక్కా. ఇంత దారుణంగా అయితే పర్ఫామ్ చేయరు, ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము. సో నెక్స్ట్ ఇంకో ఫెరారీ ఇంజిన్ వాడే కార్ మన హాస్. మొత్తం లైనప్ మార్చేశారు ఈసారి మన ఇద్దరు డ్రైవర్స్, మాజెపిన్ అండ్ మిక్ షూమాకర్, మన 7 time వరల్డ్ ఛాంపియన్ కింగ్ అయిన మైకల్ షూమాకర్ కొడుకు మిక్. సో మిక్ అయితే ఒక గ్రేట్ రికార్డ్ ఉంది, F3 ఛాంపియన్ అంటే F2 ఛాంపియన్, అన్ని ఛాంపియన్స్ బేసిక్లీ అలా రైజ్ అవుతూ ఛాంపియన్ గా. అది కింగ్ కొడుకు ఆయన, ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో పక్క డ్రైవర్ చూస్తా అంటే మజపిన్, అతను ఇంకా కొనేసి వచ్చేసాడు F1 లోకి. ఆయన మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఈ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ F1, అది డబ్బులతో మోస్ట్ హేటెడ్ డ్రైవర్. ఇంకా లాస్ట్ 2 teams ఆల్ఫా రోమియో అండ్ విలియమ్స్, నో డ్రైవర్ చేంజెస్. ఈసారి కూడా వాళ్ళ నుండి పెద్ద పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కిన్ని ఏమైనా అలా ఏమైనా జార్జ్ రసెల్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అతను గ్రేట్ టాలెంట్. నెక్స్ట్ సీజన్ మర్సిడీస్ లో చూస్తామని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క సీజన్ విలియమ్స్ అలా లాగేసి ఇప్పుడన్నా ఒక పాయింట్ కొడతాడేమో విలియమ్స్ తో అని అందరూ హోప్ చేస్తున్నాం. సో డ్రైవర్స్ పరిస్థితి అనమాట. సో టెస్టింగ్ అయిపోయింది ఒక రౌండ్ ఆల్రెడీ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీకి. సో టెస్టింగ్ పెర్ఫార్మెన్స్ మీద ఏమనుకుంటున్నారు మీరు? సో లైక్ ఏంటి ప్రిపరేషన్ లెవెల్ ఎలా జరిగిందని, వాట్ ఐ హార్డ్ ఈస్ మెర్సిడీస్ గ్రాఫిక్స్ చేసిందని. సో
మెర్సిడీస్ What's your గ్రాఫిక్స్ opinion? అంటే ఏం లేదు భయ్య. ఏం లైక్ లాస్ట్ ఇయర్ కి వాళ్ళకి చేంజెస్ వచ్చినాయి కదా కొత్త రెగ్యులేషన్స్ వల్ల, వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడింది అంతే ఆ కార్ లో. లైక్ Okay. బ్యాక్ బ్రేక్స్ డక్స్ మార్చేయడము, డాస్ తీసేశారు, బ్యాన్ చేశారు డాస్ ని. అండ్ అలాగే గ్రౌండ్ ఫోర్స్ కూడా తగ్గించేశారు అనమాట, లైక్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ది. ఆ దెబ్బకి వాళ్ళకి ఏమైందంటే ఆ పేస్ కి వాళ్ళు స్వింగ్ అయ్యారు, స్పిన్ అయిపోతుంది అనమాట కార్ టర్న్స్ దగ్గర, ఆ గ్రిప్ ఉన్నట్లు వాళ్ళ దగ్గర. లాస్ట్ ఇయర్ ఏమంటే వాళ్ళకి గ్రౌండ్ ఫోర్స్ ఉంది, అలాగే డాస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో అప్పుడు వాళ్ళకి గ్రిప్ ఉంది వాళ్ళ దగ్గర మంచిగా, టర్న్స్ దగ్గర కూడా మంచి పేస్ లో వెళ్ళేటప్పుడు. కానీ ఇయర్ అది వాళ్ళకి లేదు. సో ఆ ఎఫెక్ట్ ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇంకో ఏమంటే ప్రతి ఇయర్ సేమ్ స్టోరీ అనమాట మెర్సిడీస్ ది. మామూలుగా టెస్టింగ్ లో యాక్టింగ్ చేయడము, ప్రాక్టీస్ లో యాక్టింగ్ చేయడం, క్వాలిఫైయింగ్ రేస్ ఏమో విన్ అయిపోవడం, అది మాకు అలవాటు అయింది 6 years నుంచి. యాక్టింగ్ చేస్తారని చెప్పి పండిపోయింది. ఇంకా లైక్ అది నిజమో ఇంకేమో తెలియదు ఎవరికి అయితే. బట్ చూద్దాం, ఇంకా లైక్ రేస్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా లైక్ అదే సేమ్ స్టోరీ, సేమ్ లైక్ న్యూ ఇయర్ సేమ్ స్టోరీ అవుతుందా, లేకపోతే డిఫరెంట్ స్టోరీ అవుతుందా? అంటే అందరూ అనడానికి, అంటే మామూలుగా అందరూ అనడానికి అదే అంటున్నారు, అన్ని శాండ్ బ్యాగింగ్ గ్రాఫిక్స్ అని అన్ని. బట్ కానీ కొంతమంది అయితే నిజంగానే మర్సిడీస్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే, ఫ్లోర్ చేంజెస్ వల్ల, ఇంకా బ్రేక్ డక్స్ వల్ల. సో వాళ్ళ ముందు అది ఈ కార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెప్లికా అని చెప్పలేం, కానీ సిమిలర్ టు 2020 కార్ అనమాట. మరి అంత ఎక్కువ చేంజెస్ ఏం లేవు. ఏదైతే 2022లో రెగ్యులేషన్స్ వస్తాయో అప్పుడు కార్ కి పెద్ద చేంజెస్ చూడొచ్చు, కానీ 2021 రెగ్యులేషన్స్ ఏదైతే ఈ ఇయర్ ఇచ్చారో కార్ సిమిలరే, బట్ చిన్న చిన్న రెగ్యులేషన్స్ వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడింది వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే. మేబీ అంటే వీళ్ళ అడ్వాంటేజెస్ పాయింట్స్ అన్ని దెబ్బతిన్నాయి అంటారు మేబీ. అలాగే ఈసారి వాళ్ళకి టనల్ టెస్టింగ్ కూడా తగ్గిపోయింది అనమాట ఏరోడైనమిక్స్ కోసం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వచ్చారు కదా, వాళ్ళ టైమింగ్ చాలా తక్కువ ఉంటుంది లైక్ లోయర్ టీమ్స్ తో కంపేర్ చేస్తే. సో మేబీ ఆ ఫ్లోర్ చేంజ్ చేసి ఏరోడైనమిక్ టెస్టింగ్ తక్కువ టైం ఉండడం వల్ల కూడా ఇంకా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడిందేమో, ఇంకా అది కూడా అనుకోవచ్చు. మర్సిడీస్ దగ్గర బెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. సో ప్రతి సీజన్ యాక్చువల్లీ టెస్టింగ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, కానీ ఫైనల్ రేస్ స్టార్ట్ అయ్యే లోపు ఏవో చేంజెస్ చేసి ఒక ప్యాకేజ్ రిలీజ్ చేస్తారు, సెట్ అయిపోద్ది కారు. రేస్ టైం కల్లా ఫస్ట్ మళ్ళీ 1-2 అన్ని అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఓడిపోవడం తప్ప వాళ్ళు నార్మల్ గా అయితే ఓడిపోరు. ఇంటర్నల్ గా అలా సాబిటైజ్ చేసుకోవడం తప్ప బయట నుంచి అయితే ఎవరికి అంతే, టైల్ మార్చేయడం ఇట్లాంటివి చేస్తారు. ఫైన్ ఫైన్. తర్వాత నెక్స్ట్ రెడ్ బుల్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా ఏమంటారు, పేస్ కూడా చూపించింది ఆ హోండా ఇంజిన్, ఇంకా రిలయబిలిటీ కూడా బాగా చూపించింది అనమాట. వాళ్ళు చేసిన ల్యాబ్స్, వాళ్ళు చూపించిన పేస్ కి ఏ కారు సరిపోదు అని చెప్పి. అంటే కొంతమందికి రెడ్ బుల్ ఇస్ ద ఫేవరెట్ టు విన్ ద డ్రైవర్స్ ఛాంపియన్షిప్ ఒక్కడని చెప్పొచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ విన్ అవడానికి 2 కార్లు బాగా పర్ఫార్మ్ చేయాలి. రెడ్ బుల్ కి ఉన్న ప్రాబ్లం అదే లాస్ట్ 6-7 years. పేస్ ఉంటది కార్ లో, ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ రెండో డ్రైవర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. సో నిజంగా బాటిల్ అని చెప్పొచ్చు అనమాట. ఒక సీజన్ ఒక రేస్ లో 4th, 5th వస్తాడు, ఒక రేస్ లో 10th, 12th వస్తాడు. కన్సిస్టెన్సీ ఉండదు ఆ సెకండ్ కార్ కి. అందుకని ద కర్స్ సీట్ అంటారు. ఎందుకంటే మ్యాక్స్ వర్స్టాపెన్ లాస్ట్ 4 years లో 4 టీమ్మేట్స్ ఉంటున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత కన్సిస్టెన్సీ ఉండింది ఆ సెకండ్ కార్ లో. సో యా, అది. థర్డ్ వచ్చేసి మెక్లారెన్ కూడా మంచి పేస్ చూపించింది కంపేర్ టు ఆల్ ద మిడ్ ఫీల్డ్ టీమ్స్. రిలయబిలిటీ ఇష్యూస్ కూడా అంతేం కనిపించలేదు. ఒక్కసారి అనుకుంటా దే వాజ్ ఏమంటారు ఇంజిన్ ఒకటి ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ అది కూడా ఏమంటారు సెట్ చేస్తారు టైం కి. సో మెక్లారెన్ ఇస్ ఆల్సో ఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్. మెక్లారెన్ చాలా, అంటే వాళ్ళకి ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉండింది. ఎందుకంటే ఈ సీజన్ ఇంజిన్ మార్చిన కార్ వాళ్ళు ఒకరే. సో మిగతా టీమ్స్ అందరూ లాస్ట్ సీజన్ కార్ కి కొంచెం రెగ్యులేషన్స్ చేంజ్ చేసి ఈ సీజన్ కార్ సో మెక్లారెన్ తో ప్రాబ్లం ఉండింది. ఇంజిన్ మార్చారు కాబట్టి చాసీ మొత్తం మార్చేయాలి వాళ్ళు. దానివల్ల డెవలప్మెంట్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కోవిడ్ రెగ్యులేషన్స్ వల్ల కార్ కి ఎక్కువ చేంజెస్ చేయకూడదని ఒక రెగ్యులేషన్ కూడా ఉండింది యాక్చువల్లీ. సో ఆ రెగ్యులేషన్స్ ని ఉన్నా కూడా ఆ ఇంజన్ ని పట్టించి పర్ఫామ్ బాగా చేస్తున్నారు అయినా అది. సో మెక్లారెన్ కి కొంచెం గ్రేట్ అసలు వాళ్ళు చేసిన ఫీట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా సో ఈ సీజన్ మర్సిడీస్ ఇంజిన్ అంటే అది బెస్ట్ ఇంజిన్. సో ఈ సీజన్ కూడా మళ్ళీ థర్డ్ కొట్టచ్చు, మంచి ఛాన్స్ ఉంది, చాలా మంచి ఛాన్స్ ఉంది. అవును, ఈసారి లైక్ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు మెక్లారెన్ మీద అయితే. ఇంకా రికియార్డో అయితే తోప్ డ్రైవర్.
లైక్ Okay. అతను చాలా మంది అట్లానే కన్సిడర్ చేస్తారు. సో యా, నాకు చాలా మంచి రెనాల్డ్ కంటే అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఇప్పుడు నాకు తెలిసినంత రికార్డ్. రెనాల్డ్ కి లైక్ చాలా ఇష్యూస్ ఉండే లాస్ట్ 2 years రికార్డ్ ఉన్నప్పుడు, ఏదో డిఎన్ఎఫ్ లేకపోతే పవర్ యూనిట్ ఇష్యూస్ రావడం. బట్ మెక్లారెన్ నాకు తెలిసినంత పెద్ద అప్గ్రేడ్ రికార్డ్ కి, అండ్ టీమ్ లీడర్ గా కూడా ఉంటాడు ఇప్పుడు మెక్లారెన్ లో ప్రెసెంట్ అయితే. సో నాకు తెలిసినంత వరకు మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. లైక్ 3rd place పక్కా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ పోడియంస్ అయితే బాగా రావచ్చు, నేను ఎక్కువనే రావచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రైట్. సో నెక్స్ట్ ఆస్టన్ మార్టిన్ వాళ్ళ వచ్చిన డబ్బులకి పెట్టిన దీనికి చూసుకుంటే మరీ అంత ఎక్కువ పేస్ ఏం చూపించలేదు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత. అది అంటే సేమ్ మర్సిడీస్ ట్రిక్సా, సేమ్ గ్రీన్ మర్సిడీస్ అంటారు కాబట్టి, లేకపోతే నిజంగానే సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతున్నారంటారా వాడు ఫాలోయింగ్? అదేనా అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు నిజంగానే మిడ్ ఫీల్డ్ టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేదా అని చెప్పి. సో మరి చూడాలి. ఆస్టన్ మార్టిన్ కూడా ఇట్స్ టీమ్ టు వాచ్ అవుట్ ఫస్ట్ రేస్ లో సరిగ్గా పర్ఫామ్ చేస్తా లేదా అనేది. టెస్టింగ్ లో అయితే ఏదైతే మిడ్ టేబుల్, టాప్ టు మిడ్ టేబుల్ టీమ్స్ ఉన్నాయో, మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్ ఇంకా రెనాల్ట్, ఆ మూడిట్లో బాటమ్ 3 లో ఉందన్నమాట. సో మరి చూడాలి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రెనాల్ట్ గురించి మన ఈయన చరణ్ చెప్తాడా? ఈయన చెప్పొచ్చు. చరణ్ కాదు, మన రవితేజ భాయ్ చెప్తారు. రెనాల్డ్ గురించి చెప్పాలంటే లైక్ రిలయబుల్ కార్ అనమాట. వాళ్ళు ల్యాబ్స్ అయితే ఎక్కువ వేశారు. అలోన్సో కంటే ఒకని ఎక్కువ వేసినాడు అనమాట ల్యాబ్స్ అయితే. అండ్ పేస్ పెద్దగా అయితే నాకు తెలిసిన డిఫరెన్స్ అయితే ఏం లేదు పేస్ గురించి అయితే. లాస్ట్ ఇయర్ కార్లో కనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద చేంజెస్ ఏం లేవు కాబట్టి. బట్ నాకు తెలిసిన వరకు లాస్ట్ ఇయర్ ఉన్నంత ఇష్యూస్ ఏం ఉండకపోవచ్చేమో ఈ ఇయర్, ఎందుకంటే వాళ్ళు ఇష్యూస్ ఏం చూపెట్టలేదు టెస్టింగ్ లో అయితే. లైక్ ఫ్రీగానే వాళ్ళు ఎక్కువ ల్యాబ్స్ కొట్టారు, నార్మల్ గానే నడిచింది వాళ్ళది. మధ్యలో మంచి రిలయబుల్ కార్ అయితే ఉంది సార్ వాళ్ళది. పేస్ నార్మల్, ఓకే, వాళ్ళకి యాజ్ యూజువల్ గా ఉన్న పేసే ఉంది వాళ్ళకి. హై క్లాకింగ్ చేయలేకపోతున్నారు మేబీ, లైక్ ఓకే టాప్ 5 to 10 మధ్యలో ఉంటే లైక్ డిపెండ్స్ ఆన్ రేస్ అనమాట. ఒకవేళ డిఎన్ఎఫ్ ఎక్కువ అయిపోయి వాళ్ళు పైకి ఉంది, అది లైక్ రేస్ లో చాలా అయితే అది వేరే విషయం. బట్ పోడియం కొడతారా లేదనేది ఇంకా డ్రైవర్ మీద అండ్ రేస్ మీద డిపెండ్ అయింది. ఆన్ దేర్ ఓన్ ఎబిలిటీ. అండ్ రెనాల్డ్ పోడియం కొట్టాలంటే వాళ్ళకి కొంచెం లక్ కావాలి, ఎందుకంటే వాళ్ళ ముందు 4 టీంలు అంటే 8 రేసర్లు. 8 రేసర్లలో మినిమం 3-4 బయటకు వెళ్ళిపోవాలన్నమాట ఆ టాప్ 4 టీమ్స్. టైర్ ఇష్యూస్ రావడము, ఏదో ఒక టైర్ ఇష్యూస్, ఇంజిన్ ఇష్యూ, క్రాష్ అవ్వడం, ఎల్లో ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్, ఏదో సేఫ్టీ కార్ కింద వాళ్ళ స్ట్రాటజీలు, అట్లాంటివి అయితే తప్ప వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే పేస్ మీద వాళ్ళకి ఏమంటారు పోడియం కష్టం. దే నీడ్ దేర్ లక్ అండ్ స్ట్రాటజీ ఆన్ దేర్ సైడ్. అది ఆల్ఫా టోరీ చూసుకుంటే, ఆల్ఫా టోరీ లాస్ట్ సీజన్ కంటే పేస్ ఇంప్రూవ్ అయింది టెస్టింగ్ లో చూసుకుంటే. రిలయబిలిటీ కూడా కొంచెం చూపించింది. సో ఇంకా డార్క్ హార్స్ అంటారు ఎప్పుడులాగే ఆల్ఫా టోరీ. అండ్ రేసింగ్ పాయింట్ వాజ్ ఆల్సో డార్క్ హార్స్ బిఫోర్ స్ట్రోల్ టు కోవర్. లారెన్స్ స్ట్రోల్ ఏమంటారు డబ్బులు పెట్టే ముందు రేసింగ్ పాయింట్ అండ్ ఆల్ఫా టోరీ దే వర్ సీన్ యాజ్ యూనో ఏమంటారు చిన్న డబ్బు, చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ అచీవ్మెంట్ చేసే టీమ్స్ అన్నమాట, ఓవర్ అచీవర్స్. సో యా, ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ రేసింగ్ పాయింట్ ఆ కేటగిరీలోకి రాదు. టోరో రాసో అదే ఆల్ఫా టోరీ ఒకటే వాళ్ళ సొంత కేటగిరీ అనమాట. ఇంక మన లాస్ట్ ఫెరారీ పాపం లాస్ట్ వచ్చింది నిజంగా. ప్రతిసారి లాస్ట్ పెడుతున్నారు తీసుకొచ్చి. ఈసారి టెస్టింగ్ నో ఇష్యూస్. సైన్స్ కూడా బాగానే డ్రైవ్ చేస్తాడు. సో సెకండ్ డ్రైవర్ లో పోతుంది అనిపించట్లా ఈసారి. ఫెరారీ నాకు తెలిసి ఈసారి వస్తుంది టాప్ 5 పక్క. మన ఆల్ఫా టోరీని దాటొచ్చు, హై ఛాన్సెస్. ఫెరారీ చెప్పడానికి అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ 2022 దాకా ఏమి అసలు ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని వాళ్ళ సీఈఓనే చెప్పాడు అప్పుడు. సో 2021 లో జస్ట్ ఒక పోడియంలు కూడా సేమ్ వీళ్ళకి కూడా రెనాల్డ్ లాగే వేరే కార్లు కొంచెం లక్ ఉండాలి, వేరే కార్లు ఏమంటారు డిఎన్ఎఫ్ అవ్వాలి, అప్పుడే ఫెరారీకి పోయేదాన్ని పోడియం వచ్చే ఛాన్స్. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ఫస్ట్ 2 రేసెస్ లో తర్వాత ఫెరారీకి పోడియం వచ్చింది లాస్ట్ టర్కీలో.
సో Vettel అది కూడా కొట్టాడు. టర్కీలో వెటెల్ కొట్టాడు, లెక్లెక్ సెకండ్ వచ్చాడు ఒకవేళ ఇఫ్ హీ డిడ్ంట్ లాకౌట్ అవ్వకపోయింటే లాస్ట్ లో. అది కూడా ఇట్ వాస్ రెయిన్ ఏమంటారు కర్టైల్ రేస్, దాంట్లో స్ట్రాటజీలు మారిపోతాయి, మళ్ళీ టైర్ మేనేజ్మెంట్ వస్తుంది దాంట్లోకి. అండ్ టైర్ మేనేజ్మెంట్ లో వెటెల్ ఇంకా పెరెస్ ని కొట్టే ఇల్లే లేరు. సో ఆ మ్యాచ్ లో ఏమంటే చాలా మంది బాటిల్ కూడా చేశారు, టాప్ వెర్స్టాపెన్ వీళ్ళందరూ. ద టాప్ 3 ఏదైతే టర్కీ రేస్ లో టాప్ 3 ఉండిందో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ టైర్ మేనేజ్మెంట్. అవును. హామిల్టన్ అయితే ఇంటర్మీడియట్స్ ని సాఫ్ట్స్ గా మార్చేశాడు, అది వేరే విషయం. నాకు తెలుసు ఆ మ్యాచ్ విన్నర్స్ మొత్తం వీళ్ళు అనుకుంటా, లైక్ రికార్డో పెరెస్ గెలిచాడు మ్యాచ్ లో. హామిల్టన్ ఫస్ట్, పెరెస్ సెకండ్, వెటెల్ థర్డ్. ఆల్ 3 టైర్ మేనేజ్మెంట్ సీనియర్ మోస్ట్ రేసర్స్. అంటే ఆ రేస్ లో మోర్ దెన్ పేస్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్డ్. ఎలా కార్ ని ఎలా ఏమంటారు వర్షంలో ఎలా తిప్పాలి, ఎంత బ్రేక్ వేయాలి, ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలని. సో యా, ఏ టైంలో వెట్ వాడారు, ఏ టైంలో ఇంటర్మీడియట్ టైర్స్ వాడారు, అది దాని మీద డిపెండ్ అండి ఆ రేస్ మొత్తం. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా 2021 రెగ్యులేషన్స్ గురించి అయితే చూడాలా. గ్రౌండ్ ఫ్లోర్ రిడక్షన్ చేశారు ఒకటి, ఇంకొకటి లైక్ ఏమంటారు ఎక్కువ చేంజెస్ ఉండకూడదు డెలివరీలో. చెప్పారు ఫ్లోర్ రిడక్షన్ గురించి అదే ఇప్పుడు. సో మనం మామూలుగా 2020 కార్ తో కంపేర్ చేసుకుంటే ఏదైతే టార్మాక్ సర్క్యూట్ ఉంది ఇంకా బేస్ ఆఫ్ ది కార్ ఉంది, అది ఇంత ఉండేది ఇంత చేశారనమాట. సో విచ్ రెడ్యూసెస్ ది ఎయిర్ ఫ్లో. ఎయిర్ ఫ్లో రెడ్యూస్ అయినప్పుడు, ఇది కొంచెం ఫిజిక్స్ వెళ్తుంది ఎవరికైనా పర్లేదు. సో ఏదైతే ఎప్పుడైతే ఆ గ్యాప్ తక్కువైందో దేర్ లిటిల్ ఎయిర్ టు పాస్ త్రూ. సో ఎయిర్ తక్కువ పాస్ అయ్యేటప్పుడు గ్రిప్ తగ్గుతుంది అనమాట. డౌన్ ఫోర్స్ తగ్గినప్పుడు కార్ గ్రిప్ ఉండదు, ఏమంటారు ద కార్ బికమ్స్ డిఫికల్ట్ టు మేనేజ్. సో అది ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా మేనేజ్ చేయగలడు, లేకపోతే దెబ్బతింటారు. దట్ ఈస్ వాట్ వెయిట్ కూడా పెంచారన్నమాట. 10 kgs వెయిట్ పెంచారు. సో వెయిట్ పెరగడం వల్ల కూడా ఏమంటారు కార్ స్లోగా మూవ్ అయింది అరౌండ్ ది కార్నర్స్. అది కూడా ఎందుకంటే ఇది మనం లాస్ట్ ఇయర్ వెటెల్ ఏమంటారు ఫెరారీ కార్ తో చూడొచ్చు అనమాట. 2019 ఇంకా 2020 దాని గ్రిప్ ఏదైతే ఉండిందో ఆల్రెడీ తక్కువ ఉండింది ఫెరారీ కార్ 2019 ఇంకా 2020. సో దట్ ఈస్ వై అంటే చెప్పొచ్చు, ఎందుకంటే వెటెల్ వాజ్ యూస్ టు ఎప్పుడైతే 2010 to 2013 4 వరుసగా టైటిల్ గెలిచాడు, వెటెల్ వాజ్ యూస్ టు హ్యావింగ్ హై డౌన్ ఫోర్స్ కార్స్ ఎట్ రెడ్ బుల్. సో వాడికి ఎక్కువ గ్రిప్ ఉండేది అనమాట. ఎక్కువ డౌన్ ఫోర్స్ ఉంటే ఇట్ వాస్ హిస్ డ్రైవింగ్ స్టైల్. వెటెల్ డ్రైవింగ్ స్టైల్ వాజ్ హై డౌన్ ఫోర్స్, హై గ్రిప్. ఫెరారీ ఇట్ వాస్ మరీ అంత రెడ్ బుల్ అంత డౌన్ ఫోర్స్ లేదు కదా. సో అందుకని హీ యూస్ టు స్ట్రగుల్ ఇన్ దట్ ఫెరారీ కార్. అందుకనే వచ్చింది కదా మీమ్ స్పినాలా, SBN ఎక్కువ స్పిన్ అయ్యాడు ట్రాక్ అప్పుడు. సో యా, అండ్ మర్సిడీస్ కార్ రిప్రజెంటెడ్ వాట్ రెడ్ బుల్ వాజ్ ఇన్ 2010 to 2013, హై డౌన్ ఫోర్స్ కార్. సో ఇప్పుడు అదే గ్రీన్ మర్సిడీస్ కాబట్టి చూద్దాం ఎట్లా చేస్తాడు అనేది ఆస్టన్ మార్టిన్ లో చూడాలి మనం. అది ఫ్లోర్ రిడక్షన్. తర్వాత బ్రేక్ డక్స్ గురించి రవి సో ఏంటంటే బ్రేక్ డక్స్ ఇట్స్ నథింగ్ లైక్ డిజైన్ చేంజ్ అనమాట. బ్రేక్ డక్స్ వెనకాల వాట్ బ్రేక్స్ ఆర్ యూస్డ్ ఇన్ కార్ అని చెప్పి. సో మామూలుగా ముందు బ్రేక్ డక్స్ అయితే దేర్ ఆర్ హీటింగ్ వెరీ మచ్. మనం పిట్ స్టాప్స్ చూసేటప్పుడు చూడొచ్చు, ఏమంటారు మంటలు వస్తా ఉంటాయి ఆ టైర్లు తీసేటప్పుడు. ఆ మంటలు తగ్గించడానికి ఇంకా కార్ పర్ఫార్మెన్స్ ని పెంచడానికి, సో దట్ దేర్ మినిమల్ ప్రాబ్లమ్స్ ఇన్ టెక్నికాలిటీస్. సో ఆ బ్రేక్ డక్స్ డిజైన్ ని చేంజ్ చేశారు, అదొకటి. ప్లస్ దేర్ చేంజ్ ఇన్ డిఫ్యూజర్ అనమాట. డిఫ్యూజర్ ఏదైతే ఎయిర్ బయటకు వదులుతుందో కార్ నుంచి, ఎనర్జీ ఇంజిన్ వాడేటప్పుడు ఏదైతే డిఫ్యూజ్ చేస్తుందో ఎయిర్ ని, అది కొంచెం చేంజెస్ చేశారు. మెక్లారెన్ వేర్ వెరీ క్లెవర్ అనమాట. వాళ్ళ డిజైన్ వాజ్ అందరికంటే వేరే డిజైన్ ఉండింది. ఆల్ 9 teams మెక్లారెన్ వదిలేసి దే హ్యాడ్ అ వెరీ సిమిలర్ డిజైన్. మెక్లారెన్ కొంచెం బుర్ర ఉపయోగించి డిఫరెంట్ రెగ్యులేషన్స్ లో లూప్ హోల్స్ వెతికి ఏమంటారు వాళ్ళ కొంచెం బెటర్ వర్షన్ తయారు చేశారనమాట యాజ్ అ డిఫ్యూజర్. అంటే ఈ 2021 లో రెగ్యులేషన్స్ ఆర్ చాలా చిన్నవి 2022 రెగ్యులేషన్స్ తో కంపేర్ చేసుకుంటే. పెద్దగా ఏం చేంజెస్ అయితే ఉండవు. అదే సో 2022 రెగ్యులేషన్స్ కి మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ చేయొచ్చు అనమాట. అన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా ఇంకోసారి. అది సో ఇప్పుడు ఇంకా
అదే Predictions రెగ్యులేషన్స్ చూద్దాం. ప్రెడిక్షన్స్ వద్దాం ఇంకా. మీ మీ రిజల్ట్ ప్రెడిక్షన్స్ ఏంటి, లైక్ మొత్తం ఇన్ డీటెయిల్ గా 1 by 1 చెప్పండి. చరణ్ తో స్టార్ట్ చేద్దాం. సో చరణ్, వాట్ ఆర్ యువర్ ప్రెడిక్షన్స్? సో అదే ఇందాక చెప్పినట్టు రెగ్యులేషన్స్ పెద్ద డిఫరెన్స్ లేదు కదా. సో నేను యాక్చువల్లీ ఈ సీజన్ అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2020లో మోస్ట్లీ ఎలా అయితే ఉండిందో హామిల్టన్ 1 ఫిక్స్, మర్సిడెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ అదైతే నా ఉద్దేశంలో ఫిక్స్. మేబీ వర్స్టాపెన్ సెకండ్ కావచ్చు, బట్ బోటాస్ థర్డ్ లోనే ఉంటాడు. అండ్ సో ఛాంపియన్షిప్ ఇందాక నేను చెప్పినట్టు ఫైట్ అయితే ఉంటుంది, కానీ లాస్ట్ కి మర్సిడెస్ విన్, రెడ్ బుల్ 2, మెక్లారెన్ 3 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫెరారీ కొంచెం పైకి రావచ్చు, బట్ ఓవరాల్ అంతే ఉంటుంది నే ఎక్స్పెక్టేషన్. ఓకే ఫైన్. సో కింగ్ కొడుకు గారు మీరేమనుకుంటున్నారు? మీ కింగ్ కొడుకు ఏమైనా చేస్తాడనుకుంటున్నారు టాప్ కి? కింగ్ కొడుకు అంటే మరి చూడాలి. అంటే హీ స్టిల్ రుకీ. ఆ రుకీ కూడా ఏమంటారు, కొంచెం పెద్ద టీం కాదు, హాస్ లాంటి ఏమంటారు కింద టీమ్ లో వచ్చాడు కాబట్టి, ఇఫ్ హీ గెట్స్ క్వాలిఫైయింగ్ లో Q2 వస్తే సూపర్. ఫస్ట్ క్వాలిఫైయింగ్ లో Q2 రావాలి. సెకండ్ క్వాలిఫైయింగ్ కి అది వస్తే కొంచెం అంటే అది చూపిస్తే పేస్ ఉన్నట్టు అర్థం. దాని తర్వాత ఏమంటారు, రేసెస్ లో కన్సిస్టెంట్ గా ఫినిష్ చేస్తాడు అనేది లేదు, చూడాలి. టాప్ 10 ఫినిష్ ఏదైనా దొరికిందంటే చాలా మంచి గుడ్ స్టార్ట్. అండ్ ఏమంటారు ఛాంపియన్షిప్ పరంగా అయితే ఐ విల్ గో విత్ మ్యాక్స్. ఎందుకంటే మ్యాక్స్ విల్ విన్ ద డ్రైవర్స్ ఛాంపియన్షిప్, బట్ మర్సిడీస్ విల్ విన్ ద కన్స్ట్రక్టర్స్. ఎందుకంటే దట్ సెకండ్ సీటెడ్ రెడ్ బుల్ ఇస్ వెరీ కర్స్డ్ అనమాట. సో యా, బట్ మ్యాక్స్ హ్యాస్ ది పేస్ టు డూ ఇట్. రిలయబిలిటీ ఉంటే మ్యాక్స్ కొట్టే ఇది ఉంటుందని. సో యా. రవితేజ నువ్వేమనుకుంటున్నావు? నా ప్రిడిక్షన్ అయితే కన్స్ట్రక్షన్ ఛాంపియన్ మెర్సిడీస్ అనిపిస్తుంది. బికాస్ వాళ్ళ 2 డ్రైవర్స్ మంచి కన్సిస్టెంట్ ఉంటారు. బట్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ లో ఇంకా డిపెండ్స్ అనమాట. లైక్ మోస్ట్లీ 90% హామిల్టన్, మళ్ళీ ఇంకా 10% మ్యాక్స్ వెర్స్టాపెన్ ఛాన్స్ ఉంది ఈసారి. లైక్ మంచి కార్ ఉంది ఈసారి వాడికి. సో మేబీ ఛాన్స్ ఉంది, బట్ ఐ విల్ గో విత్ హామిల్టన్, వెర్స్టాపెన్ అండ్ బొట్టాస్. నేను థర్డ్ ప్లేస్ అయితే నేనేం చెప్పను. అది నాకైతే లైక్ ఏమంటారు, ఒక ఫ్యాన్ గా చెప్పంటే వెట్టల్ రావాలని కోరుకుంటాను నేనైతే. వెట్టల్ ఒక పోడియం, ఒక పోడియం ఒక విన్ అయితే ఇంకా జైబాలే అనుకోవచ్చు. ఫైన్. సో ఎస్, దట్ సమ్స్ అప్ అవర్ కాన్వర్సేషన్. చూద్దాం ఫస్ట్ రేస్ ఏమవుతుందో, తర్వాత సీజన్ కూడా ఏమవుతుందో, మరిన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉందాం. విల్ కమ్ అప్ విత్ మోర్ F1 ఎపిసోడ్స్. వింటూనే ఉండండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కిక్ కోసం.